ఉదయమ నమస్కారాలు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందండి. ఈరోజు మాదిగ జాతిలో మాణిక్యం మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగన్న గారు. ఈరోజు మందా కృష్ణ మాదిగన్న గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు చెప్తున్నానంటే, ఒక దళిత కుటుంబంలో పుట్టి మరి మాదిగ అని చెప్పుకోలేని స్థితి నుంచి ఈరోజు నేను మాదిగనని కాళ్ళు ఎగరేసుకొని తిరిగే స్థాయికి మనం వచ్చామంటే, మన మాదిగ జాతి వచ్చిందంటే మరి ఆ పుణ్యం మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగన్న గారిది, చెప్పకనే తప్పదన్నమాట. మాదిగానికి వన్నె తెచ్చిన మందా కృష్ణ గారికి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్ల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేసి మాదిగ జాతి దాని ఉపకులాలకు ప్రజలకు తీరాలకు చేర్చిన పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారికి యావత్తు మాదిగ జాతి మొత్తం కూడా మరి ఈరోజు రుణపడి ఉన్నదండి. అసలు ఎంత గర్వకారణం. ఒక మాదిగ జాతిలో ఒక మాణిక్యంలాగా మందా కృష్ణ మాదిగ అన్న గారు పుట్టడం అనేది మనం ఏనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నమాట. మరి అలాంటి వ్యక్తికి పద్మశ్రీ కాదు ప్రకటించాల్సింది భారత ప్రభుత్వం. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాల్లో భారత రత్న ప్రకటించాలని ఈ సందర్భంగా నేను భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అణగారిన కులాల్లో మరి అందరికీ కూడా ఒక సామాజిక స్పృహ తీసుకొచ్చి అందరికీ కూడా వర్గీకరణ ఫలాలు అందే విధంగా అన్ని మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే కాకుండా మరి భారతదేశం యావత్తు అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని అనుసరించాలని చెప్పి భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఫలితంగానే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా మరి కుల వర్గీకరణ జరుగుతోంది. మాదిగ కులాలు, దాని ఉపకులాలు, మాల దాని ఉపకులాలు అన్నీ కూడా వర్గీకరణ జరిగి మరి దాని కమిషన్లు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైతే మరి ఈ వర్గీకరణ అవసరమో మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి అధికారాలు స్వేచ్ఛనిస్తూ భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాజీవ్ రంజన్ మిశ్రా అనే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మరి గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా సర్వే చేయించి, అన్ని జిల్లాల్లో సర్వే చేయించి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారం చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా నిర్ణయం తీసుకొని దాన్ని ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి మరి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 94లో రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే వర్గీకరణ దిశగా అడుగులు వేసి వర్గీకరణ అయ్యేంత వరకు మరి వర్గీకరణకి అనుకూలంగా తీర్పు చేశారు. ఆ విధంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం కూడా మరి వర్గీకరణ జరగాలి, మీ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం మూలంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తక్షణమే స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకొని, నివేదిక ఆధారం చేసుకొని ఈరోజు అసలు క్యాబినెట్ అందరూ కూడా మరి సానుకూలంగా స్పందించి అందరూ కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే మరి అసెంబ్లీలో కూడా పూర్తిగా మరి అందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి చాలా మనం భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణకు అనుకూలంగా ఉండి తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా మాదిగ జాతి తరఫున నేను తెలియజేస్తున్నాను. అలాగే కమిషన్ రిపోర్ట్ ఆమోదిస్తూ కూడా తీర్మానం చేయటం జరిగిందనమాట అసెంబ్లీలో. క్యాబినెట్ తీర్మానంలో కూడా మాదిగ ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలు అందరూ ఏకాభిప్రాయంతో అంగీకరించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 59 ఎస్సీ ఉపకులాలు వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా 15% రిజర్వేషన్ న్యాయబద్ధంగా కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం అన్నమాట ఇది. అలాగే ఎస్సీఏకి సంబంధించిన రెల్లి ఉపకులాలకు 1%, అలాగే ఎస్సీబీకి మాదిగ ఉపకులాలకు సంబంధించింది 6.5%, అలాగే ఎస్సీసీలో మాల ఉపకులాలకు సంబంధించి 7.5%గా మరి పంచడం జరిగిందనమాట. ఈ 15%ని ఇలా పంచడం జరిగింది. ఎస్సీకి 1%, ఎస్సీబీకి మరి 6.5%, ఎస్సీసీకి మరి 7.5%గా పంచడం జరిగింది. ఈ విధానం అనేది అంబేద్కర్ స్ఫూర్తికి నిదర్శనమని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.
అలాగే ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ సంక్షేమ రంగాల్లో కానీ అమలు చేయటం అనేది చాలా హర్షించదగిన విషయం అన్నమాట. ఈరోజు వర్గీకరణ అమలయ్యేంత వరకు కూడా అన్ని విభాగాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాలు నిలుపుదల చేయాలని, అలాగే వర్గీకరణ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కూడా మరి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు వెంటనే ఆపుదల చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే స్పందించి జాతీయ ఎస్సీ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదిక ఇచ్చి వెంటనే ఆంధ్రప్రదేశ్లో తక్షణమే అమలయ్యే విధంగా చర్యలు తీసుకొని ఆ తదుపరి ఉద్యోగాలు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని, అలాగే ప్రమోషన్లు కూడా మరి వర్గీకరణ పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నియామకాలు పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. మరొకసారి మందాకృష్ణ మాదిగ అన్న గారికి మన యావత్తు మాదిగ జాతి మొత్తం కూడా రుణపడి ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ, అన్నగారికి రాబోయే రోజుల్లో భారతరత్న ప్రకటించాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. ధన్యవాదములు.